హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం. ఈరోజు గట్టి పకోడీని ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. అలాగే ఈ పకోడీని మనం ఒకసారి తయారు చేసుకొని పెట్టుకుంటే చాలండి. దీన్ని మనం వారం 10 రోజుల పాటు దీన్ని మనం స్టోర్ చేసుకొని తినొచ్చు. అలాగే ఈ పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. అలాగే పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఇందుకోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తరువాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల ధనియాలని వేసుకోవాలి. ధనియాలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 3 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు ఎండుమిరపకాయలైనా కూడా వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీరని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. తరువాత ఒక అర స్పూన్ కారం, అర స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. అలాగే ఒక అరకప్పు పల్లీలని వేసుకుంటున్నాను. పల్లీలు వేసుకోండి, దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. పల్లీలు వేయడం వల్ల భలే ఉంటుందండి పకోడీ అనేది తినేటప్పుడు. అలాగే వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలండి. అన్నీ బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. చూసారా, ఇక్కడ అన్నీ బాగా కలిసాయి కదండి. ఇలా కలుపుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ దీంట్లోకి 2 కప్పుల శనగపిండిని వేసుకుంటున్నాను. అలాగే ఒక అరకప్పు రైస్ ఫ్లోర్ని వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నానో అదే కప్పుతోని ఇక్కడ నేను బియ్యం పిండిని కూడా తీసుకున్నాను. వీటన్నిటిని మనం ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ వేసి దీన్ని కలుపుకుంటున్నాను. వాటర్ ఎక్కువ వేయొద్దండి. ముద్ద అనేది పల్చగా అయిపోతే బాగోదు. ఎందుకంటే మనం గట్టి పకోడీ చేసుకుంటున్నాం కాబట్టి గట్టిగా ఉంటేనే అది బాగుంటుంది. ఇలా మనం టైట్గా కలుపుకోవాలండి. ఒకవేళ మీకు పల్చగా అయినట్టు అనిపిస్తే మీరు కొద్దిగా వరిపిండిని వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. చివరగా నేను ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ని నేను హీట్ చేసి పెట్టుకున్నానండి. ఎక్కువ హీట్ అవసరం లేదు, నార్మల్గా హీట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను ఇలా జల్లుతున్నట్టండి వేసుకోవాలి. ఒకే దగ్గర వేసుకోవద్దు. చేతితో ఇలాగా జల్లుతున్నట్టు మనం నూనెలోకి ఈ పకోడీని వేసుకోవాలి. అప్పుడే పకోడీ అనేది మనకి విడివిడిగా వస్తుందండి. ఒకే దగ్గర వేసుకుంటే ముద్దలా ఉండిపోతుంది. అలాగే లోపల కూడా ఉడకదండి. ఇలా విడివిడిగా వేసుకొని వీటిని బాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలపొద్దండి. ఒక 2 మినిట్స్ విడిచిపెట్టి తరువాత దీన్ని రెండో వైపుకు తిప్పుకోవాలి. చూసారా, ఇక్కడ మంచి కలర్ వచ్చింది కదా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని మనం తీసేయాలండి. ఇక్కడ మొత్తం పకోడీ నేను
తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా మనం కనీసం ఒక 5 to 6 మినిట్స్ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. అలాగే మొత్తం పకోడీని కూడా ఫ్రై చేసుకున్నాను ఇక్కడ నేను. అంతేనండి, వేడివేడిగా గట్టి పకోడీ అనేది రెడీ అయిపోయింది. నా ఛానల్ కానీ మీకు నచ్చితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.